మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం చివరి రోజు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. టీచర్స్ ఎమ్మెల్సీకి 8 నామినేషన్లు అందాయి. మొత్తం గ్రాడ్యుయేట్ స్థానంలో 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 17 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మాల్క కొమరయ్యతో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, తపస్ ఉపాధ్యాయ యూనియన్ నేతలతో కలిసి వచ్చి తమ నామినేషన్ ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు తనను గెలిపించాలని కోరారు. కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తుంది. ఈ రోజు మరి విశేషంగా ఇక్కడ వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సేవకే అంకితం అవుతాను. ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా వ్యాప్తికి అంకితం అయ్యాను, ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను. కాబట్టి ఒక విద్యావేత్తగా నేను మీ ముందుకు వస్తున్నాను. 19 సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, నిరుద్యోగుల సమస్యల పట్ల స్పష్టత ఉన్న వ్యక్తిగా, ఉద్యోగులు అంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తెలిసిన, ఆ బాధల్లో భాగమైనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి నా వంతుగా కృషి చేద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో విద్యావంతులు, సరైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, విద్యార్థి దశలో ఎదుర్కొన్నటువంటి బాధక సాధకలు తెలిసిన విద్యార్థులు ఎవరైతే ఉండి పెద్దయి వాళ్ళు ఈ ఎన్నికల్లో నిలబడి పోటీలో ఉత్తీర్ణులు అవుతారో అలాంటి వాళ్ళ చేతనే విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి న్యాయం దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం, అభివృద్ధే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.